ఈ క్రింది వానిలో అయస్కాంత పదార్థం నికెల్, కోబాల్ట్, ఉక్కు, పైవన్యు రిటర్న్స్. లోడ్స్టోన్ యొక్క ఫార్ములా Fe3O4. అయస్కాంత దిశాధర్మం ఆధారంగా తయారు చేయబడిన పరికరం అయస్కాంత దిక్సూచి. అయస్కాంత తత్వానికి సరియైన పరీక్ష వికర్షణ. అయస్కాంత క్షేత్రం యొక్క ప్రమాణం టెస్లా. అయస్కాంత బలరేఖ అనేది అయస్కాంత క్షేత్రంలో ప్రమాణ ఉత్తర ధ్రువం చలించే పదం. విద్యుత్ గంట యందు వాడు అయస్కాంత రకం గుర్రపు నాడ అయస్కాంతం. అయస్కాంతం అభివాహానికి ప్రమాణం వెబర్. శత్రువుల యొద్ద నౌకలను సముద్రంలో ముంచుటకు లోడ్స్టోన్ ఉపయోగించినవాడు ఆర్కిమిడిస్. అయస్కాంత క్షేత్రం త్రిమితీయం. అయస్కాంత బలరేఖలకు సంబంధించి సరి అయినవి ఊహారేఖలు, వక్రరేఖలు. ఖండించుకో. పైవన్యు. సహజ అయస్కాంతానికి మొదట గుర్తించిన గొర్రెల కాపరి మాగ్నస్. రెండు వేర్వేరు దండాయస్కాంతాల విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చే దశ నార్త్ టు సౌత్ పోల్. భూమి ఇలా ప్రవర్తిస్తుంది, అయస్కాంతం వలె ప్రవర్తిస్తుంది. అయస్కాంత పదార్థాలలో అత్యంత బలమైన అయస్కాంతం నియోడైమియం. అయస్కాంత దిక్సూచిని మొదటగా ఉపయోగించిన వారు చైనీయులు. గుండు సూదుల డబ్బామూతలో ఉండే అయస్కాంత రకం వలయాకారపు అయస్కాంతం. శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడానికి వాడే పదార్థం కోబాల్ట్, రాగి, నికెల్ అన్నిటినీ ఉపయోగిస్తారు. ఈ క్రింది వానిలో అనయస్కాంత పదార్థం వెండి. దండాయస్కాంతంలో అయస్కాంత స్వభావం ఎక్కువగా ఉండే ప్రదేశం రెండు ధ్రువాల వద్ద ఉంటుంది. భూమి ఒక పెద్ద అయస్కాంతంలా పనిచేయడానికి కారణం ఇది అని భావన. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహం